యేసయ్య ప్రేమ నేను మరచిన గాని నన్ను మరువన ప్రేమ నేను విడిచిన గాని నన్ను విడువనన్న ప్రేమ నేను మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ నేను విడిచిన గాని నన్ను విడువనన్న ప్రేమ కోసంటే కట్టుకున్న ప్రేమ తన కృపలో నన్ను దాచుకున్న ప్రేమ నీ పడిపోతుంటే పట్టుకున్న ప్రేమ కృపలో నన్ను దాచుకున్న ప్రేమ అందరికీ ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ
ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మీలో ఎవరికైనా రూట్ షేర్ చేయడం వచ్చా? ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామో రూట్ మ్యాప్ ద్వారా చూపించి లొకేషన్. ఈరోజు ఎవరైతే ప్రసంగికులో ఆయనే ఫోన్ చేసి ఆ లొకేషన్ షేర్ చేయండి పాస్టర్ గారు నాకు అన్నారు. అడక్కడక్క నన్ను అడిగారు. నాకు రాదు అనకుండా వాళ్ళు పెట్టేస్తానండి అన్న. మెసేజ్ పెట్టారు దానికి మెసేజ్ వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఫైర్ టీమ్ లీడర్ లేనట్టున్నారు. సరే, మరొక స్పెషల్ సాంగ్ విందాం. మీలో ఎవరికైనా సమానులు ఎవరు ప్రభు అనే పాట వచ్చండి. క్రాంతి వచ్చా? ఓకే, క్రాంతి వచ్చి ఆ పాట పాడాలని కోరుతున్నాం. దాని రావాలి. సమానులెవరు ప్రభు, నీ సమానులెవరు ప్రభు, సమానులెవరు ప్రభు, సమానులెవరు ప్రభు, నీ సమానులెవరు ప్రభు, సమస్త మానవ ప్రేమానుభవ
ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి చెప్తాం. ఇక్కడి నుంచి పైకి లేగవా? హల్లెలూయా. చాలా సంతోషం. ఓకే సరే త్వరగా హల్లెలూయా హల్లెలూయా గొప్ప దేవుడు గొప్ప దేవుడు గొప్ప దేవుడు యేసు గొప్ప కార్యాలు మహిమ కార్యాలు ఎన్నిటి చేసెను చూడు గొప్ప దేవుడు గొప్ప దేవుడు గొప్ప దేవుడు యేసు గొప్ప కార్యాలు మహిమ కార్యాలు ఎన్నిటి చేసెను చూడు ఆమేన్ ఆమేన్ హల్లెలూయా
మన దేవుడు ఎవరు? గొప్ప దేవుడు. గొప్పగా చెప్పండి కొట్టండి. అదే సందర్భంలో అలా కాస్త ముందుకు జరిగితే ఈ మైక్ కొంచెం అలా జరిపించాం. మీరు అలా అలా జరగండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరం చెప్దాం హల్లెలూయా. చాలా సంతోషం. గొప్ప దేవుని కొరకు మీరందరూ గొప్పగా పాల్గొడుతున్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరూ అలా సర్దుకోండి. మరి ఇంతవరకు పాటలు పాడేమో. మరి మనతో చిన్నపిల్లలు ఎప్పుడు పాటలేదు ఏంటంటే మేము నాట్యం చేస్తామంటున్నారు. ఈ యానివర్సరీ సందర్భంగా 1-2 పాటలు వారిని నాట్యానికి సమయం ఇద్దాం. ఓకే, ఎవరు త్వరగా? అజయ్ ఈ స్టేజ్ కొంచెం జరపాలి. ఇద్దరు పట్టుకున్నాను. అలాగే మొత్తం లేపి అమ్మా దేశం పట్టుకున్నారు. ఈ స్టాండ్లు ఇవన్నీ తీసేయండి. ఈ మైక్ అందుకే మొత్తం బేస్తో అలా మళ్ళీ పెట్టు. అలా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇంకా కొంచెం తీసి ఆ బల్బ్ తీసుకెళ్ళడానికి ఇక్కడికి ఇచ్చేయండి. మీ వైపు లైటింగ్ ఉండడం మీరు ఇష్టపడటం లేదు. ఆ మైక్ కూడా తీసుకెళ్ళి అదిగా ఉంటుంది. లైట్ ఒక్క నిమిషం. ఆ లైట్ ఎవరైనా ఇక్కడ పెట్టండి బాబులు. ఫాస్ట్ గా ఇక్కడ పెట్టమంటాను. ఆ లైట్ ఎక్కడ పెట్టాలా? పెట్టాలి. మరి అక్కడ అది వెలగడం లేదు. తీసుకురా బాబు. తీసుకురా. అదే వద్దంట. ఓకే, ఈ లైట్ సరిపోతుంది. రైట్. చప్పట్లు కొడితేనే యాక్టివ్.
అబ్బాయి గిటార్ కొట్టినప్పుడు మీరు చప్పలు కొట్టలేరా? మీరెవరు సరిగ్గా ఎంకరేజ్ చేయకపోయినా అమ్మాయి చాలా బాగా చేసింది. అమ్మాయి పేరు గంట ఆశా జ్యోతి అండి.
పులులు సింహాల్లాగా లేరు, ఎలా ఉన్నారు? చిన్న నక్కల్లా ఉన్నారు. వాళ్ళ ఇంటి పేరు నక్క, అందుకే నేను ఆ మాట. వెరీ గుడ్, చాలా అద్భుతంగా. మరొకసారి చెప్పండి కొట్టి ఉన్నారండి. ఈ యొక్క 3వ దేవునికి మీ అందరికీ కూడా గుడ్ సమరిటన్ చర్చ్ తరపున, ప్రత్యేకంగా మా యవనస్తులందరి తరపున హృదయపూర్వకముగా మీ అందరినీ ఈ యొక్క 3వ దినం జీవకోటులకి ఆహ్వానిస్తున్నాను. ఈ సమయంలో ఇంతవరకు సండే స్కూల్ పిల్లలు చేసిన డాన్సులు మీరు చూస్తున్నారు. ఇప్పుడు యవనస్తులు కలిపి చేసిన ఒక మంచి స్కిట్ ని మనందరం కూడా చూద్దాం. ఓకే, ఈ స్కిట్ అయిన తర్వాత మీకు కొన్ని ప్రశ్నలు కూడా అడగబడతాయి. ఆ ప్రశ్నలకు కూడా మీరు చెప్పడానికి సిద్ధంగా ఉండండి. ఒక 2 నిమిషం టైం ఇస్తే యవనస్తులు అందరూ కూడా స్కిట్ లో ఉన్న వారికి వైపు వచ్చేస్తే మేము స్టార్ట్ చేసేస్తాం. చెప్పడం కొడుతూ మనందరినీ హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్ అమ్మా. ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు. బాగున్నారా? బాగున్నాం పాస్టర్ గారు. చాలా సంతోషం అమ్మా. సరే, మేము దేవుని వాక్యాన్ని వింటామా? కూర్చోండమ్మా. చూసారు కదా, ఈ నెల 21, 22, 23 మీటింగ్స్ లో దేవుడు మనందరితో అంత మంచిగా మాట్లాడాడు కదా. దేవుడు అక్కడ వచ్చిన పాస్టర్ గారు కూడా మాతో ఏం చెప్పాడంటే, యోహాను 3:16 బట్టి ఆయన లోకాన్ని ఎంతో ప్రేమించాడు. ఎంత ప్రేమించాడంటే తన అద్వితీయ కుమారుని మన కొరకు ఆయన ఇచ్చాడు. ఈ సత్యం మనందరికీ తెలిసిందే. అయితే మనం ఏం చేయాలంటే, మార్కు సువార్త 16:15 చెప్పిన రీతిగా సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. ఇంతవరకు మనం ఈ కోవిడ్ సీజన్ బట్టి సువార్తలన్నీ ఆపేస్తున్నాం. కానీ ఇక నుండైనా మనము గ్రూప్ గా వెళ్ళలేము, కానీ వ్యక్తిగతంగా మన ఇంటి చుట్టుపక్కల ఉన్న వారికి, మన స్నేహితులకి, బంధువులకి మన సువార్త ప్రకటించడానికి ప్రయత్నిద్దాం. సరేనమ్మా, దేవుడి మాటలు దీవించుగాక. ప్రార్థనతో ఈ కొడుకులను ముగించుకుందాం. స్తోత్రములు ప్రభువా, ఈ కొడుకులో సహాయం చేసే నిబంధనలు ఇక జరుగుతున్న కార్యక్రమంలో తోడే నడిపించమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. సరేనమ్మా, వచ్చే వారం మరలా కలుసుకుందాం. జాగ్రత్త. ప్రతిసారి ఏదో సువార్త ఇది అనుకుని అన్నాగా అనుకుంటాడు. అయినా పని చెల్లి మనకి చాలా పని ఏంటో ఫాస్ట్ కదా, అసలు ఆడడానికి టైం లేదు. సువార్త అంట నిజమే కదా. పాస్టర్ గారి ద్వారా, అనేక మంది సర్కుల ద్వారా దేవుడు ఎన్నిసార్లు నాతో అందరికీ మాట్లాడినప్పటికీ కూడా మేము సువార్త ప్రకటించిన వారిగా ఉన్నాము కదా. యేసయ్య నిజమే తండ్రి, నేనైతే చాలా రోజుల నుంచి కూడా నేను రక్షింపబడి ఉన్నాను, కానీ ఈ రక్షణను అనేక మందికి ప్రకటించే బిడ్డగా లేను ప్రభావ. నన్ను క్షమించండి యేసయ్య. ఎలాగైనా సరే నేను ఈరోజు ఒకరికైనా సువార్త ప్రకటించాలి. నేను వెళ్ళే దేవుని ప్రేమను ప్రకటించాలి. ఆయన ప్రేమ నేను అందరికీ కూడా కనపరుచుకోవాలి. నేను సువార్త ప్రకటింపబోతుండగా ప్రభా, నీవే మాతో ఉండాలి యేసయ్య. ఎవరో ఒక వినైనా సరే నేను రక్షించుకుంటున్నాను. యేసయ్య, మీరే సహాయం చేయండి ప్రభా. అన్న ప్రైజ్ లాడన్నా, నా పేరు సువార్తమా. ఇలా నేను మీకు దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి వచ్చానన్నా. చూడగలన్నా, యేసయ్య మన కోసం సిలువలో మరణించారన్నా. ఆయన మిమ్మల్ని మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడన్నా. మన కోసం ఆయన రక్తాన్ని కాచారన్నా. సిలువపై తనే బలియాగం అయ్యాడన్నా. ఒకసారి పత్రిక చదవండి అన్నా, దేవుడు మీతో కూడా మాట్లాడతారు. చూడండి అన్నా, దేవుడు మనల్ని రక్షించేవాడుగా ఉన్నాడన్నా. దేవుడు మీరు కూడా నమ్ముకోండి అన్న. యేసయ్య నిజమైన దేవుడు, ఆయనే రక్షణ కలుగు చేస్తాడు. చాలా చాలా మాకెళ్ళి దేవుళ్ళు ఉన్నారు. ఆ దేవుడితో పండుగ కొత్త దేవుడు మళ్ళీ పక్కింటికి వెళ్ళండి, మా పక్కింటికి వెళ్ళండి, పొరపాటు చేయకండి, వెళ్ళండి పక్కి. అయ్యో ఏంటి యేసయ్య,
ఏసయ్యా నీ వార్త అంటే ఎవరు వినట్లేదు, అన్వేషణలో ఎరగారు అని చెప్పేసి వారికి సువార్త ప్రకటించడానికి వచ్చాను కదా, వారు ఎవరు వినకపోతే ఎలా ఏసయ్యా, ఒక్క ఆత్మైనా రక్షించండి ప్రభా. ప్రైజ్ లార్డ్ అమ్మా. నా పేరు సువార్తమ్మ. నేను ఇదిగోండి నీకు యేసు ప్రభు గురించి చెప్పడానికి వచ్చాను. ఆయన మిమ్మల్ని మమ్మల్ని అందరినీ కూడా ఎంతగానో ప్రేమిస్తున్నాడు. పర్మిషన్ ఇచ్చాడమ్మా నీకు సువార్త చెప్పడానికి? పర్మిషన్ పెట్టలేదు అమ్మ. యేసు పని పడలేదా? యేసు మాత్రమే నిజమైన దేవుడు అమ్మ. అందరూ నాకే తగులుతారు. అయ్యో యేసయ్యా, ఏంటి ప్రభా, ఎవరితో నీ సువార్తను వినని వారుగా ఉన్నారు. యేసయ్యా మాట్లాడండి ప్రభా, ఒక్క ఆత్మనైనా రక్షించే బిడ్డగా నన్ను మార్చండి తండ్రి. అన్న ప్రైజ్ లార్డ్ అన్న. నమస్కారం అమ్మా. ఇదిగో నేను మీకు యేసు ప్రభు చెప్పడానికి ఆగే వచ్చాను. వండుతాను, ఆగే 2 నిమిషాలు ఆగు. అన్న వినండి అన్న, ఇదిగో నేను మీకు యేసు ప్రభు గురించి చెప్పడానికి వచ్చానన్న. ఆగు ఆగు ఆగు, అసలు తుడుస్తానులే, ఆగే. ఆయన నిజమైన దేవుడు అన్న. అన్న ఒకసారి చదవండి అన్న. ఆయన మన కోసం రక్తం కాచి మధ్యలో వచ్చాను, ఏంటి అసలు, ఏంటి చెప్పు అసలు. అన్న ఒకసారి చదవండి అన్న. యేసే నిజమైన దేవుడు అన్న. నిన్ను మమ్మల్ని రక్షించేవారు. ఆగు, ఏంటి అసలు, ఇంట్లో తీనుకోవాలా, ఆఫీస్లో అలా ఆడుకోవాలా, ఏంటి అసలు, నన్ను ప్రశాంతంగా కొట్టేవరా? అన్న ఏంటి ఒకసారి అసలు? చదవండి అన్న. ఏంటి అసలు బుద్ధి? అన్న పట్టించండి అన్న. లేండి, మీరు లేండి. ఇంకోసారి వచ్చాయంటే పోలీస్ కంప్లైంట్, లేండి. యేసయ్యా, థాంక్ యూ ప్రభా. అనేక మంది సేవకులు ప్రభా సువార్తను ప్రకటిస్తున్నారు తండ్రి. వారిని కూడా యేసయ్యా ఈ విధంగా శ్రమను పాలై ప్రభా మమ్మల్ని రక్షించున్నారేమో తండ్రి. నేనైతే పాపిగా ఉన్నాను తండ్రి, నన్ను రక్షించిన నీ ప్రేమను ప్రభా ఇందులకు పంచలేకపోతున్నాను ప్రభా, నీ ప్రేమను చూపలేకపోతున్నాను యేసయ్యా. ఎంతగా ప్రకటించినా కానీ యేసయ్యా ఎవరు నీ సువార్తను వినని వారుగా ఉన్నారు తండ్రి. యేసయ్యా నేను వారి ఇంకా యేసయ్యా నీ సువార్తను ప్రకటించలేదు తండ్రి. నాకు శక్తి లేదు యేసయ్యా, బలం లేదు యేసయ్యా. ఇంకా చాలు ప్రభా యేసయ్యా, నేను మన సువార్తను ప్రకటించాను తండ్రి. నా కుమార్తె ఆగు, వెనుకకు వెళ్ళు, నేను నీకు తోడై ఉన్నాను, భయపడవద్దు. వెళ్ళు నా కుమార్తె, వెళ్ళు, నేను నీతో ఉన్నాను, ధైర్యము తెచ్చుకో, శక్తి లేదు తండ్రి. నేను నీతోనే ఉన్నాను కుమార్తె. వెళ్ళు, ఆ చివరి ఇంటికి వెళ్ళు, నీ పని ముగించు, నేను నీకు తోడై ఉన్నాను. వెళ్ళు. యేసయ్యా, నువ్వు నాతో మాట్లాడుతూ ఉండగా ప్రభా మీరే కార్యం చేయండి తండ్రి. నేను ప్రకటించిన స్వార్థకు ప్రభా ప్రతిఫలాన్ని దయచేయండి యేసయ్యా. అయ్యో ఈ గృహంలో ఎవరు లేరు అనుకుంటాను. నా కుమార్తె వెళ్ళు, తిరిగి వెళ్ళు, నేను నీకు సహాయం చేస్తాను. వెళ్ళు, ఆ గృహములకు వెళ్ళు. ఏంటమ్మా? ప్రైజ్ లార్డ్ అమ్మా. నా పేరు సువార్తమ్మ. ఇలా నేను మీకు దేవుని గురించి ప్రకటించడానికి వచ్చాను. ఒకసారి ఈ పత్రిక చదవండి అమ్మా. యేసయ్య నిజమైన దేవుడుగా ఉన్నారు, ఆయన ఆదరించేవారుగా ఉన్నారు. లోకం మనల్ని వెలివేసిన, కుటుంబం అంతా మనల్ని ధృవీకరించిన, ఎంతమంది శోధనలు పెట్టినా, ఎంతమంది మనల్ని ద్వేషించినా ఆయన మనల్ని ప్రేమించేవాడుగా ఉన్నాడు. మన ప్రతి ఒక్క కన్నీటిని తుడిచేవాడుగా ఉన్నాడు. ఆయన నిజమైన దేవుడు. సిలువపై ఆయన మన కోసం ప్రాణాన్ని పెట్టి ఉన్నారు. ఆ ప్రేమ మాత్రమే నిజమైనది. ఆ ప్రేమను నేను పొందుకొని ఉన్నాను. మీరు కూడా పొందుకొని రక్షింపబడాలని ఈ పత్రికలో మీకు ఇస్తున్నాను. చదవాలమ్మా ఒకసారి. యేసయ్యా, ఈ దినమంతా ప్రభా నీ సేవలో ఉన్నాను తండ్రి. యేసయ్యా నా సువార్తకు తగ్గ ప్రతిఫలాన్ని దయచేయండి ప్రభా. ఒక్క ఆత్మ అయినా ప్రభా యేసయ్యా నీ సన్నిధికి రావాలి తండ్రి. మీరే కార్యం చేయండి తండ్రి. ఆ తర్వాత కొన్ని దినముల తర్వాత ఒక ఆదివారం ఏం జరిగిందంటే, చేస్తున్నాడమ్మా, బాగున్నారా? సరేనమ్మా, పాటలు పాడి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెదము. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెదము. హల్లెలూయా, హల్లెలూయా. బాగున్నారా?
ఈ యొక్క సమయంలో దేవుడు మీకు చేసిన మేలుని సాక్షి రూపంలో పంచుకోండి అమ్మా. ఈ వారం అంతా ఈ దేవుడు ఏం చేశారో మీకు సాక్ష్యాలు చెప్పండి. మీ అందరికీ వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే గడిచిన వారం అంతా నేను బలహీనతో బాధపడ్డాను. మీరు చేసిన ప్రార్థన ద్వారా నాకు స్వస్థత కలిగింది. అందుబట్టి దేవునికి వందనాలు. మీ అందరికీ వందనాలు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు తీర్చుకుందాం. చాలా సంతోషం. దేవుని నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. ఇంకా ఎవరైనా చెప్పాలనుకుంటున్నారా? నమస్కారం అయ్యా. వందనాలు. నా పేరు సరోజిని అండి. నేను శ్రీనగర్ నుంచి వచ్చాను. నేనైతే చనిపోదాం అనుకున్నాను. నా అప్పుల ద్వారా నా పిల్లలను విడిచి వెళ్ళిపోయారు అని ఇంకా బ్రతకాలని ఆశ లేదు. ఇంకా చనిపోదామని నిర్ణయించుకున్నాను. పోయిన శుక్రవారం ఆమె మా ఇంటికి వచ్చింది. ఆమె నాకు ఈ పత్రిక ఇవ్వగానే నేను కొద్దిసేపు చదువుతుండగా నాలో ఏదో తెలియని ధైర్యం వస్తుంది. నేను నీకు తోడై ఉంటానని వస్తుంది. నీ భారం అంతా నా మీద మోపమని చెప్పగానే నాలో ఇంకా చాలా ఆశ పుడుతుంది బ్రతకాలని. ఇంకా బ్రతకాలని ఇంకా ఆశ పుట్టగానే నీకు ఈ సన్నిధికి అడిగాను రావాలి అని చెప్పి నేను ఈరోజు ఇక్కడ వచ్చానండి. నా కోసం ప్రార్థించండి. నేను ఇంకా యేసు ప్రభులో బాగా ఎదగాలని. సంతోషం అమ్మా, చాలా సంతోషం. మీరు చేసిన కార్యాన్ని బట్టి మీకు వందనాలు ప్రభా. ఎవరు మీ స్వార్థ ఉండలేదని నేను ఎంతగానో కృంగినప్పుడు ప్రభా మీ సన్నిధిలో నాకు సాక్షిగా తీసుకొచ్చాము ప్రభా. చూశారు కదా, నేను కూడా ఇంత రీతిగా ఎన్నో ఇబ్బందులు పడి ఎన్నో శ్రమలు పడి మీ అందరినీ కూడా సంపాదించుకొని ఉన్నాను కనుక ఇక్కడ నుండి మీరందరూ సంతోషముగా ఇంతవరకు ఎవరైతే చేశారో వాటిని బట్టి దేవుని పరుస్తున్నారు. ఇంకా ఎవరైతే సువార్త చాటలేకపోతున్నారో, గేమ్స్ అనుకొని లేనిపోని పరిపాట్లు అనుకొని ఎవరైతే ఉంటున్నారో, మీరు ఇక్కడైనా మీ ఇరుగు పొరుగు వారికి అందరూ కలిసి వెళ్ళకపోయినా ఒక్కరిగా అయినా మీరు వెళ్ళి సువార్తను చాటండి. అటువంటి ఆత్మలు ఇంకా ఎన్నో మనం రక్షించగలం. దేవుని మాటలు దీవించునుగాక. మరలా వచ్చే వారం కలుద్దామమ్మా. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్.